సో, ముందుగా ఈ డిజర్ట్‌కి మీరేం పేరు పెడతారో కామెంట్స్‌లో షేర్ చేయండి. నాకైతే అస్సలు తెలీదనమాట. ప్రాసెస్ అంతా చూపిస్తాను చూసేసేయండి. ఏదో షార్ట్ వీడియోలో వస్తే నేను కూడా ట్రై చేసేసాను. బ్రెడ్ అయితే తెప్పించుకున్నా. బ్రెడ్, ఇంకా మిల్క్, అలాగే కస్టర్డ్ పౌడర్, షుగర్, ఇంకా ఘీ ఇవి ఉంటే సరిపోతుంది. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ. ముందుగా అయితే బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా! వాటినైతే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో, కావాలనుకుంటే మనకి ఆ బ్రౌన్ షేడ్‌లో ఉన్నది మొత్తం రిమూవ్ చేసేయొచ్చు. సో, నేనైతే అలాగే వేసేసాను. ఇంకైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు తీసేసుకొని బాగా మరిగించుకొని అందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ యాడ్ చేసుకున్నా. సో, అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా! అదైతే కొంచెం పాలేసేసి కలిపేసుకొని ఇంకా బాయిల్ అవుతున్న పాలల్లోకైతే వేసేసి దాన్ని కూడా కలిపేసుకున్నాను. ఇంకా పక్కనే ఒక పాన్ పెట్టేసుకొని అందులోకైతే ఒక 2 స్పూన్లంత నెయ్యి వేసేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా వేసేసుకొని వీటినైతే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా మనం కాచి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ అయితే ఉంది కదా! అదైతే వేసేసుకుని బ్రెడ్ ముక్కల్లోకి ఇంకా దానిపైన అయితే ఇంకా ఇంట్లో ఉన్న బాదాం, పిస్తా ఇలాంటివన్నీ కూడా పైన గార్నిష్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంక ఇక్కడ టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తింటే అదిరిపోతుందనమాట. సెలెక్ట్